జై శ్రీరామ్ అందరికీ. ఇంకా కోయంబత్తూరు నుంచి ఊటీకి స్టార్ట్ అయిపోయామండి. ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆగి డిన్నర్ స్టార్ట్ చేసేసాం. యాక్చువల్లీ ఆ హోటల్ పేరేంటో కూడా తెలియదు, కానీ తినేసాను, తిట్టుకోకండి. ఇంకా అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసి మేము ఊటీకి స్టార్ట్ అయిపోయాం. మేము ఊటీకి రీచ్ అయ్యేపాటికి మార్నింగ్ 7:30 అయిందండి. నైట్ 8 అట్లా స్టార్ట్ అయితే నైట్ 8కి స్టార్ట్ అయితే మార్నింగ్ 7:30 ఎందుకు అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ మేము మధ్యదారిలో స్టే చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. ఇంకా ఫైనల్‌గా ఊటీ గురించి చెప్పాల్సొస్తే రోడ్డయితే ఘాట్ రోడ్ అయితే చాలా అంటే చాలా టెర్రిఫిక్‌గా ఉంది. ఎందుకంటే ఎటు నుంచి బండొస్తది, అసలు బండొస్తదా రాదా అని చాలా భయంగా ట్రై చేసాం. బట్ మంచి థ్రిల్ ఫీలయ్యా. ఇంకా ఘాట్ రోడ్‌లో వెళ్తూ మధ్యలో ఒక స్పాట్ దగ్గర ఆగాం. మా ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీ. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. మీరే చూస్తున్నారు కదా! మా మదర్ అయితే కోతులతో మంచిగా ఆడుకుంటున్నారు, వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తూ. ఇంకా స్పాట్‌లో ఫోటో సెక్షన్, వీడియో సెక్షన్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని సేమ్ అదే ఘాట్ రోడ్‌లో ఊటీ ప్రయాణం స్టార్ట్ చేసేసాము. అలా వెళ్తూ చూస్తుంటే ఆ లొకేషన్స్, ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే అసలు సూపర్ అనిపించిందండి. ఇంకా లాస్ట్‌కి ఊటీ చేరిపోయిన తర్వాత మేము సిటీ ప్యాలెస్ అనే హోటల్‌లో మేము రూమ్ చెక్-ఇన్ చేసుకున్నాం. ఇంకా రూమ్స్ అయితే అద్దరిపోయినాయి. మొత్తం మా 15 మెంబర్స్‌కి ఒకటే రూమ్ తీసుకున్నాము. అదైతే పెద్ద హాల్‌లా కాదు, బెడ్‌రూమే. సూపర్ అంటే సూపర్ ఉందది. లేట్ చేయకుండా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి వ్యూ పాయింట్‌కెళ్ళాము. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ముందు షాపింగ్ చేసుకొని ఆ తర్వాత వ్యూ పాయింట్‌కి వెళ్దామని ఆగాం. ఇంకా ఫైనల్‌గా వ్యూ పాయింట్‌కి వచ్చేస్తే ఆ వ్యూ పాయింట్‌లో ఫొటోస్ గానీ, ఆ లొకేషన్ గానీ అయితే అద్దరిపోయిందండి. ఆసమ్ ఉంది. అసలు ఏంట్రా బాబు! ఎక్కడున్నాను, అసలు ఇండియాలోనే ఉన్నానా అనిపించింది. ఇంకా అక్కడ కంప్లీట్ చేసేసుకొని హై హిల్ టీకి వచ్చేసాము. ఇక్కడైతే అసలు లొకేషన్ చాలా బాగుంది. టీ లీవ్స్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి. ఇంకా ఈ లొకేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకో ప్లేస్‌కి వెళ్తాం. ఆ ప్లేస్ వీడియోస్ అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.